మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి జరుపుకోవడం ఈ సందర్భంగా మహారాణా ప్రతాప్ సింగ్ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారికి అదేవిధంగా ఇందూరు బొందిగల రజక సంఘ సభ్యులందరికీ సోదర సోదరుమణులకు ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు. శౌర్యానికి ధైర్యానికి భయం అనేది లేదు అనే దానికి నిదర్శనం మహారాణా ప్రతాప్ సింగ్. వారు ఏదైతే దేశ స్వతంత్ర సమరంలో కానీ విదేశీయుల పరిపాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా ముందుకు సాగి అనేక మందికి ఆ రోజు ఆదర్శంగా నిలవడం జరిగింది. అమెరికా వియత్నాంల మధ్యన ముఖ్యంగా అన్ని రంగాల్లో అన్నిట్లో ముందున్న అమెరికా వియత్నాం యుద్ధంలో వియత్నాం విజయం సాధించింది. ఒకానొక సందర్భంలో అనేక మంది ప్రశ్నించడం జరిగింది, ఆ పెద్ద దేశం పైన మీరు ఎట్లా సాధించారంటే దానికి భారతదేశంలో ఉన్న మహారాణా ప్రతాప్ సింగే మరియు శివాజీ లాంటి వీరుల స్ఫూర్తిగా మేము మా దేశంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని విజయం సాధించడం జరిగింది. ఎప్పుడైతే వియత్నాం విదేశాంగ మంత్రి ఇండియాకు వచ్చినప్పుడు ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి సమాధి దగ్గరకు ఇతర ప్రముఖుల దగ్గరకు రావడం ఆనవాయితీ. ఈ వియత్నాం విదేశాంగ మంత్రి భారతదేశంకి వచ్చినప్పుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారి సమాధి ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉందని తెలుసుకొని అక్కడికి పోయి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించి ఆ తర్వాత 2 పిడికల మట్టిని అక్కడి నుంచి తీసుకుపోయి వియత్నాం భూమిలో కలపడం జరిగింది. ఎందుకంటే వారి ధైర్యం, వారి సాహసం, వారిని స్ఫూర్తిగా తీసుకొని మా దేశ ప్రజలు కూడా మా దేశ ప్రజల్లో ఒక పూర్తిని నింపుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని ఏదైతే పాకిస్తాన్ ఇండియా వరకు జరుగుతూ ఉందో మహారాణా ప్రతాప్ లాంటి వాళ్ళని స్ఫూర్తిగా, శివాజీ మహారాజు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ధైర్యంగా సాహసంగా ముందుకు సాగుతూ పాకిస్తాన్ సైనికుల్ని మట్టుమాయం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉగ్రవాద స్థావరాల్ని కూకొట్టు వేలుతో పిట్లేస్తూ ఉన్నారంటే దేశంలో పుట్టిన అనేక మంది వీరులు, ముఖ్యంగా మహారాణా ప్రతాప్ లాంటి వీరుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకు సాగుతూ ఉన్నారు. మరొక్కసారి వారి జయంతి సందర్భంగా ఇందూరు నగరంలోని వారి వర్గ సభ్యులకు అందరికీ
సోదర సోదరిమణులకు, చిన్నారులకు, యువకులకు అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. బొందిల రజక సంఘం కోరిక దశాబ్దం పైన నుండి ఈ ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో వారి జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి, వర్ధంతి. వారి కోరిక ఏదైతే ఉందో ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అనేది వారి కోరికని కలెక్టర్ గారికి మరియు